గారు, ఇంతకీ మా ఆనంద్ ఎక్కడుందో చెప్పండి అమ్మా. అశ్విన్ వాళ్ళ ఇంట్లో క్షేమంగా ఉంది అంకుల్. తనని ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు. అయ్యా, ఆనంద్ విషయంలో నేను చేసింది పొరపాటు తప్పు కాదు. పాపం చేశాను. ఆనంది వ్యక్తిత్వం గురించి, మంచి మనసు గురించి తెలిసి కూడా తొందరపడ్డాను. గాయత్రి, పద ఆనందిని తీసుకొద్దాం. నేను కూడా వస్తానమ్మా. పాపం చేసింది నేను. ఆనందిని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. గాయత్రి, పద. రండి అంకుల్. మిత్రా, ఏంటే మనం వదిలిన బుల్లెట్ ఎలా మిస్ఫైర్ అయింది? ఎక్కడికి వెళ్తున్నావే? ఆగు. రే అన్నయ్య, ఎక్కడికి వెళ్ళావురా? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏమైంది? అమ్మకంతా తెలిసిపోయింది. నిజమా? అవునన్నయ్య. అంటే అమ్మ ఆనందిని చూసేసిందా? ఇంకా చూడలేదు. అమ్మ కనపడకూడదని డాబా మీద వాటర్ ట్యాంక్ లో దాక్కుంది. ఆనంది వాటర్ ట్యాంక్ లోనే దాక్కుంది అన్న అనుమానంతో అమ్మ నా చేత మోటార్ స్విచ్ ఆన్ చేయించిందిరా.